ఫ్రీగా ఏది ఎందుకు ఎప్పుడు ఆఫర్ చేయొద్దు అనే విషయం నాకు అర్థమైపోయింది. దాని లాజిక్ ఏందో అర్థమైపోయింది. దాని గురించి మాట్లాడే ముందు హాయ్ గైస్, నా పేరు వంశీకృష్ణ. నేను ఫుల్ స్టాక్ అప్లికేషన్ అండ్ వెబ్సైట్ డెవలపర్ని. అండ్ వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను వీడియో చేయాల్సి వస్తుందని చెప్పేసి అనుకోలేదు, కానీ చేస్తున్నా మీకోసం. ఎందుకు అనంటే నేను జర్నీ చెప్పుకుంటూ వస్తాను. ఓకే, ఫస్ట్ నేను యూట్యూబ్లో అప్లికేషన్ డెవలప్మెంట్ లైవ్లో నేర్పిస్తూ నేను వీడియోస్లో చిట్చాట్ చేస్తుండే. దాంట్లో ఒక ఆయన చింటూ అని ఒక ఆయన రియాక్ట్ కోర్స్ నేర్పన్నా మేము నేర్చుకుంటామని చెప్పేసి చింటూ, నేను పేరు చెప్తున్నా చింటూ. సో ఆయన చెప్పడం వల్ల దానికి పోల్ పెట్టిన. అప్పటి వరకు 20 మంది కూడా లేరు మామూలుగా యూట్యూబ్లో లైవ్లో చూసేవాళ్ళు. కానీ ఆ పోల్ పెట్టగానే మనకి ఏమైందంటే ఒకసారి 60-70 ఓట్లు వచ్చినాయి. అవి ఏ నుంచి వచ్చినాయో నాకు అర్థం కాదు. వీళ్ళే ఫేక్ చేసినా కూడా నాకు అర్థం కాదు. సో ఆ విషయం అట్లా పక్కన పెడితే, సరే వీళ్ళు నేర్చుకుందామని అనుకుంటున్నారు కదా, సరే నేను దీన్ని ఫ్రీగా ఆఫర్ చేస్తాను, ఫ్రీగా నేను నేర్పిస్తాను అని చెప్పేసి అనుకున్నా. అండ్ దీనికి సంబంధించి ఒక గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేసిన. గూగుల్ ఫామ్ ఎందుకు అంటే ఎవరు ఏ స్కిల్ నేర్చుకుందామని అనుకుంటున్నారు అని చెప్పేసి తెలుసుకుందామని నేను గూగుల్ ఫామ్ అనేది పెట్టిన. ఆ గూగుల్ ఫామ్లో మీరు అందరూ కూడా ఫిల్ చేయొచ్చు అని చెప్పిన. మీరు ఏది నేర్చుకుందాం అనుకుంటే దాన్ని నేను ఫస్ట్ కోర్స్ లాగా చేసి నేను ఇచ్చేస్తాను అని చెప్పిన. నేను ఎక్స్పెక్ట్ చేసింది 100-120 మంది వస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన ఆ ఫామ్ ఫిల్ చేసేవాళ్ళు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే 700 నుంచి 800 మందికి వెళ్ళిపోయింది. 100-200 వస్తే నేను దాంట్లో 20-30 మంది ఫిల్టరేషన్లా మిగులుతారు, 20-30 మందికి కోర్స్ అనేది నేర్పించవచ్చు, వాళ్ళని డెవలపర్లు చేయొచ్చు అని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. కానీ నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే 700 నుంచి 800 మంది అయిపోయారు. సరే ఓకే డన్. సో వీడు ఫ్రీ అని చెప్పి మళ్ళీ పెయిడ్లోకి వెళ్ళిపోతాడేమో అని అందరిలాగా వీళ్ళు కూడా పైసల కోసం చేస్తారు అనే మాట రాకుండా నేను ఏం చేసిన అంటే 700 మంది వచ్చినా 800 మంది వచ్చినా కూడా నేను అట్లా నిలబడి నేను ఫ్రీగానే ఆఫర్ చేస్తాను అని చెప్పిన, ఫ్రీగానే చెప్తా అని చెప్పిన. అండ్ కోర్సులో మనకు 9 మాడ్యూల్స్ అని చెప్పిన. 9 మాడ్యూల్స్లో ఒక్కొక్క దాంట్లో 4 చాప్టర్స్ ఉంటాయి. అట్లా మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఫస్ట్ మాడ్యూల్లో మనకు 120 నుంచి 150 మంది జాయిన్ అయ్యారు, ఎక్కువ జాయిన్ కాలేదు. ఓకే, 700 మంది ఫిల్ చేసినప్పటికీ కూడా, నేను అందరికీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా మనకు 100 నుంచి 120 మంది జాయిన్ అయ్యారు. ఓకే, 100 మంది జాయిన్ అయిన తర్వాత గూగుల్ మీట్ అనేది, అప్పుడు నేను గూగుల్ మీట్ యూజ్ చేసేది. అండ్ గూగుల్ మీట్లో అప్పుడు 100 లిమిట్. అండ్ తర్వాత మెసేజ్ చేసేది ఏమని, అన్న జాయిన్ కాలేకపోతా ఉన్నాం, అన్న జాయిన్ చేయలేదు. సరే అని చెప్పేసి నేను సెకండ్ మాడ్యూల్ నుంచి పెంచిన. కానీ నేను పెంచే టైంకి వీళ్ళు ఏం చేసినంటే ఫస్ట్ మాడ్యూల్ నుంచే డ్రాప్ అయిపోయారు. అండ్ మీరు కోర్సులో ప్రాబ్లం అనుకుంటారు. కోర్సులో నేర్చుకున్న వాళ్ళు దాని గురించి నేను ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నా. అండ్ దానికి సంబంధించిన క్విజ్ పెట్టినా, అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, అందరూ కూడా నేర్చుకున్నారు. ఓకే, కోర్సులో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అని వాళ్ళే చెప్పారు. అండ్ ఇది ప్రూవ్ అయింది కూడా. సో దీన్ని పక్కన పెడితే 100 మంది కంటే తక్కువ అయిపోయారు. సరే కోర్సు మనం కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సెకండ్ మాడ్యూల్, థర్డ్ మాడ్యూల్ అసలు ఇట్లా పోతా ఉంటే రెగ్యులర్గా ఇప్పుడు చింటూ అన్న కదా, చింటూ కూడా కొన్నిసార్లు క్లాస్ మిస్ అయ్యండి. కోర్సు అనేది చెప్పు అని చెప్పేసిన తనే కొన్ని క్లాసులు మిస్ అయిపోయింది. నాకు ఇక్కడ అర్థమైపోయింది కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం వల్ల 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్రీగా ఎందుకు ఇయ్యారో చెప్తా. ఫస్ట్ థింగ్, ఓకే, ఫస్ట్ డిసిప్లిన్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. ఎందుకు పైసలు కడితే ఏమవుతుందంటే, పైసలు కట్టినందుకు భయం ఉంటుంది. భయం ఉండడం వల్ల నువ్వు డిసిప్లిన్గా నేర్చుకుంటావు. పైసలు కట్టినందుకన్నా మనం వాడిని పైసలు కట్టినా కదా మనం దాన్ని న్యాయం చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నేర్చుకుంటావు. 2, వాల్యూ ఉండదు. అంటే ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే, నువ్వు ఎంత మంచి స్కిల్ చెప్పు, నువ్వు ఎంత మంచి నాలెడ్జ్ ఇయ్యు వానికి ఎదుటోనికి, కానీ వాడు దాని వాల్యూ అనేది చీప్ అనేది వస్తుంది, ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి. 3, నువ్వు టైం ఇవ్వు, నెగ్లెక్ట్ చేస్తావు. అంటే ఫ్రీగానే కదా, దీని వాల్యూ ఏముంది, మన తర్వాత నేర్చుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు. ఈ 3 పాయింట్స్ మీద బయట నీకు కోర్సులన్నీ ఫ్రీగా ఇవ్వలు ఇస్తలేరు. ఎందుకంటే నువ్వు పైసలు కట్టడం వల్ల వాడేది పెద్దగా అయిదామని కాదు. నువ్వు నేర్చుకోవు. ఫస్ట్ థింగ్, నువ్వు రావు, నువ్వు క్లాస్ వినవు, నువ్వు నేర్చుకోవు. ఫ్రీ చేయడం వల్ల నువ్వు నేర్చుకోవు అనేది మళ్ళీ ప్రూవ్ చేసినావు. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తా ఉన్నా, ఇప్పటి నుంచి ఏ కోర్సులైనా కూడా నేను ఫ్రీగా ఇయ్య. ఓకే, అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొస్తా. అది 20,000 ఉంటే 10,000 ఉంటే నేను దాంట్లో ఒక 20%, 30%లోనే అఫోర్డబుల్ ప్రైస్లోనే తీసుకొస్తా. కానీ పైసలు కట్టిన వాళ్ళకి నేర్పిస్తా. ఎందుకు అంటే వాళ్ళు నేర్చుకుంటాడు, వాని వల్ల వానికి స్కిల్ వస్తుంది. అండ్ వాడిని నేర్పించినందుకు నాకు సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. దీనికోసమన్నా నేను ఫ్రీగా ఇయ్య అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా. అండ్ ఇప్పటి వరకు నేను కోర్స్ ఫ్రీగానే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, కోర్స్ ఫ్రీగానే చెప్తున్నా. మీరు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటలేరు, మీరు రావట్లేదు, మీరు క్లాసులు నేర్చుకుంటలేరు, మీరు క్లాసులు వింటలేరు. ఫ్రీగా కోర్సులు ఇవ్వద్దు. అండ్ జోకర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ డోంట్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ అనే ఒకటి జోకర్ సినిమాలో ఉంటుంది. ఓకే, సో నేను ఆ సినిమా చూడలేదు, కానీ ఆ కొటేషన్ చూసినా. నువ్వు దేంట్లోనన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే దాన్ని నువ్వు ఎవ్వరికి ఫ్రీగా ఇవ్వకు. మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా, నువ్వేది కూడా మార్కెట్లో ఏది ఫ్రీగా ఆఫర్ చేయకు. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్.